మాతృదేవోభవ పితృదేవోభవ. జూన్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ, నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని, మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి. అలాగే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, సహజం. కాబట్టి దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇది నిష్ణాతులైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక 10 నుంచి 15% ఉంటుంది. తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ప్రతివారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ గనక ఉన్నట్టయితే, ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన, అది చూసుకొని మీరు మాట్లాడచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. నిష్ణాతులైన వాళ్ళు ఎవరైనా చాలామంది ఉండవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. అంటే మీకు ఎవరు నిష్ణాతులు అనేది మీకు తెలవాలి కదా. అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. దొరకకపోతే అంటే ప్రతివాడు నేను నిష్ణాతుడిని అంటాడు అనుకోండి, అది కాదు అక్కడ కావాల్సింది. నిజంగా నిష్ణాతులు ఎవరున్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాం. తులారాశి వారికి జూన్ నెల 2025 మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ సంచారం పంచమంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ముఖ్యంగా సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. వారికి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ అవటము, అలాగే చదువు మీద శ్రద్ధ తగ్గటము, చెడు వయసును పెట్టి చెడు స్నేహాల వైపు వెళ్ళటము, ఇట్లాంటి ఇంకొంచెం వయసు ఎక్కువైంది అనుకోండి, దాంతో ఇంకో రకమైనటువంటి దుష్ప్రభావాలు, దుష్ట ఆలోచనలు, దుష్ట సహవాసాలు చేయడం ద్వారా మనిషికి సంతానానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా సంతానం మీదనే ముఖ్యంగా చూపిస్తూ ఉంటుంది ప్రభావం. ఇకపోతే 6వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో, షష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా. అలాగే రుణాలు ఎవరికైనా ఇవ్వవలసి ఉంటే దాన్ని తీర్చేయగలుగుతారు. లేదు మీరు ప్రయత్నం చేస్తుంటే రుణం లభిస్తుంది. మొత్తం మీద ఈ వారంలో ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు కాపాడుతాడు అనడంలో ఎట్టి సందేహం లేదు. మంచి పేరు కూడా వస్తుంది, పేరు ప్రతిష్టలన్నీ వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాను వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే సప్తమ, అష్టమ 2 స్థానాలలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. సప్తమ, అష్టమ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. షష్టమ, అష్టమ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం వల్ల సప్తమ స్థానంలో యోగకారకము కాదు, కానీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి మిగతా రోజులన్నీ కూడా ఒక 3 రోజులు మాత్రమే ఉంటాడు. అక్కడ ఎక్కువ కాలము సప్తమ స్థానంలోనే ఉంటాడు. సప్తమ స్థానంలో యోగానివ్వడు, 3 రోజులు మాత్రమే సుఫలితాలు ఇస్తాడు. అందుచేత దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవక్కర్లేదు. అయితే దాని ప్రభావం దానికి ఉంటుందండి. ఒక్క రోజు కాదు కదా, హాఫ్ డే కాదు, 1 గంట ఉన్నా కూడా చాలని దాని ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అందుచేత శుక్రుడు ఆ 8వ స్థానంలో సంచరించే కాలంలో ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారు. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు, షష్టమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తారు.
అంచేత అది పర్వాలేదు. సప్తమ స్థానంలో మాత్రం భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవడం, భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారి మధ్యన అనుకూల ప్రభావం లేకపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు. ఈ విధమైన ఫలితాలని చూసుకోండి. షేర్ మార్కెట్లోకి వెళ్ళవద్దు. ఇవి ప్రతికూలమైన ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాసుల్లో సంచారం జరుగుతోందండి. 8, 9, 10 3 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. మొదట 8వ స్థానంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అక్కడ మంచి పేరు ప్రతిష్టలు రావటము, మనసు హాయిగా ఉండటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ 8వ స్థానంలో సంచారంలో కలిగించినప్పటికీ 9వ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు అయితే బుధుడు ఇవ్వరండి. అక్కడ మీకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే, అక్కడ వాహన సౌఖ్యం, లేకపోతే గుడికి ఏదో వెళ్ళాలనుకున్నారు, అవి వెళ్ళలేకపోవటం, వాహన సౌఖ్యం లేకపోవటం, అలాగే తండ్రి గారు కానీ ఆ వయసు ఉన్నవారు కానీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం తగు శ్రద్ధలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ భాగ్యస్థానంలోను. దశమ స్థానంలో మరి మళ్ళా మంచి బ్రహ్మాండమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. ఇక్కడ దశమ స్థానంలో ఇంచుమించుగా 17 రోజుల పాటు ఉంటారు. దశమ స్థానంలో 23 నుంచి అంటే 8 రోజుల పాటు ఉంటారు. ఈ 8 రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలనే మీకు అందజేస్తూ ఉన్నారు బుధ భగవానుడు. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో సంచారం చేస్తున్నారు. మొత్తం మీద రవి యొక్క సంచారం 8వ స్థానంలో కానీ, అంటే అష్టమ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ 8, 9 అనుకుందామండి. ఎందుకంటే కొంతమందికి మరి సాంస్క్రిట్ నేర్చుకోని కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త వ్యవహారిక భాషలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే నేను తెలుగు పండిట్ కాబట్టి కొంచెం గ్రాంధికం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. చేత దాన్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వ్యవహారికంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇవ్వడు. అలాగే భాగ్యస్థానంలో కూడా మంచి ఫలితాలు అయితే రావు రవి వల్ల. మొత్తం మీద రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. ఇంకా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9, 10 స్థానాల్లో సంచారం జరుగుతోంది. 8, 10 స్థానాల్లో మంచి ఫలితాలే ఉంటాయి. అక్కడ 8వ స్థానంలో ఒక 5 రోజులు మాత్రం ఉంటారు. ఆ తదుపరి ఒక 17 రోజుల పాటు భాగ్యస్థానంలో అది అనుకూలమైన ఫలితం ఇవ్వజాలడు. మరలా ఆయన మీకు దశమ స్థానంలో సంచారం ఒక 7 రోజుల పాటు 8 రోజుల పాటు చేస్తారు. ఆ 8 రోజులు కూడా మళ్ళీ మంచి ఫలితాలన్నీ ఉంటాయి. వృత్తిపరమైన పరంగా మిమ్మల్ని బాగా వృద్ధిలోకి తీసుకొస్తారు. వ్యాపారం బాగా నడుస్తుంది. బాగా లాభం అంతా బాగుంటుంది. అలాగే చుట్టుపక్కల వారితో కూడా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో మీకు బుధుని యొక్క సంచారం వల్ల మంచి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం తీసుకోవాలండి. 9వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అందులో సందేహమే లేదు. తండ్రి గారు బాగుంటారు. ఏదైనా గుళ్ళకి వాటికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారు. అన్ని సౌఖ్యాలు పొందగలుగుతారు. ముఖ్యంగా దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుంది. ఎందుకంటే భావాద్భావం అని మనం చెప్పుకున్నట్టయితే పంచమాత్ పంచమం మళ్ళీ నవమం అవుతుంది. అది అక్కడ చాలా చక్కటి ఫలితాలు. ఎందుకంటే 100కి 100 శుభగ్రహమైనటువంటి గురువు భాగ్యస్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలు గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం మీకు దశమ స్థానంలో జరుగుతోంది. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారము అంత అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఆయన వృత్తిపరమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, దశమ స్థానంలో బుధుడు శుభ ఫలితం ఇస్తూ ఉంటే ఆ ఫలితాలకి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలన్నీ కూడా కుజుడు ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ కుజుడు కేవలం 5 రోజులు మాత్రమే ఉంటున్నారు. తదుపరి మళ్ళీ ఇక్కడి నుంచి మీరు తీసుకున్నట్టయితే
మీకు ఏకాదశ స్థానం అవుతుందండి. ఏకాదశ స్థానంలో మిగతా 25 రోజులు సంచారం చేయటం వల్ల చాలా చక్కటి ఫలితాలన్నీ పొందగలుగుతూ ఉంటారు. కుజుడు చాలా మీకు ఒక రకంగా అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. అందులో సందేహం లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుజుని వల్ల కలుగుతున్నాయి ఈ తులారాశి వారికి. ఇకపోతే ఈ కేతు యొక్క సంచారం కూడా మీకు పూర్తిగా నెలంతా కూడా కేతు సంచారం సింహంలో జరుగుతోంది. అంటే 11వ స్థానంలో జరుగుతోంది. ఈ 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి కేతువు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విషయం తీసుకున్నా కూడా లాభాలని చెప్పుకోవచ్చు. దాని వేరే లాభస్థానము. సోదరులు అందరూ సహకారం అందిస్తారు. ధనార్జన బాగుంటుంది. మీకు అలంకారాల మీద ప్రీతి కలుగుతూ ఉంటుంది. వ్యవహారాల్లో ఏ వ్యవహారం మొదలెట్టినా అందులో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ ముఖ్యంగా మనకి చెప్పుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఈ తులారాశి వారికి తులారాశి వారికి శని భగవాని అనుగ్రహం బాగున్నది. అలాగే శుక్రుని యొక్క అనుగ్రహం కొంతవరకు బాగుంది. కొంతవరకు పాక్షికంగా మాత్రమే బాగుంది. రవి యొక్క సంచారం కూడా ఏమాత్రం బాగలేదు. గురువు యొక్క సంచారం చాలా బాగున్నది. ఈ విధంగా మనకి ఎక్కువ మంచి గ్రహాల యొక్క అనుకూలత బాగానే ఉందని చెప్పాలి. కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా బాగానే ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మీరు రోజు చేసేటటువంటి ఏ గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడున్నాయో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు చదువుకోవటమో, ప్రార్థన చేసుకోవటమో, పూజ చేసుకోవటమో, గాయత్రి ఏదో మీకు వచ్చింది ఏదో మనస్ఫూర్తిగా చేసుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.